అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయుష్. అదొక్కటి చాలు, ఈ ప్రపంచాన్ని ఏదైనా చేయొచ్చు. ఋగ్వేదంలో ఆయుష్ను ప్రత్యేక సంపదగా చెప్పారు. మిగిలిన సంపదలు అనుభవించాలి అంటే ఆయుర్దాయం కావాలి, దానికి ఆరోగ్యం కావాలి. మంచి ఆహారం, మంచి భావనలు, మంచి అలవాట్లు మంచి ఆరోగ్యానికి కారణమవుతాయి. అలాంటి ఆరోగ్యవంతులున్న చోట ఉత్సాహం పొంగుతుంది, ఆనందం తాండవిస్తుంది. అలా ఆనందం తాండవించే చోట తానుంటాను అంటుంది శ్రీ మహాలక్ష్మి. శుచిత్వం మాతృరూపేణ అంటుంది వేదం. శుచి, శుభ్రత మనల్ని కాపాడే తల్లి లాంటివి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అలాంటి ఆరోగ్యానికి ప్రధాన కారణం పరిశుభ్రత. పరిశుభ్రత, పచ్చదనం ఉన్న చోట ఆహ్లాదం పరిఢవిల్లుతుంది. అలాంటి ఇల్లు పచ్చగా కళకళ్లాడుతుంది. ఆడంబరమైన వస్తు సముదాయం ఎంత ఉన్నా ఆ ఇంట్లో శుభ్రత కొరవడితే అక్కడ శుభాలకు, శాంతికి అవకాశమే లేదు. అలాంటి పరిశుభ్రమైన పచ్చని కోవెల లాంటి ఇంట్లో ఖచ్చితంగా కొలువు తీరుతానని వరమిచ్చింది లక్ష్మీదేవి. ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు, ఎంత పొందిగ్గా ఉందనేది ముఖ్యం. ఇంటిని సర్దుకునే నేర్పు, అందులో మేళవించే సృజనాత్మకత ఆ ఇంటి వారి హృదయాలను ఆవిష్కరిస్తుంది. 4 గోడల మధ్య తల్లి చూపే ప్రతిభ అందరి వికాసానికి తోడ్పడుతుంది. అది వంటగదిలోనే కావచ్చు, కుండీలో పూల మొక్కలు పెంచడంలో కావచ్చు. కానీ పరిమితమైన వనరులతో వనిత కనబరిచే కళాత్మక ప్రావీణ్యమేదో కుటుంబ సభ్యులందరి మనస్సులపై ప్రగాఢమైన ముద్ర వేస్తుంది. సృజనాత్మకత అక్షరాల లక్ష్మీ స్వరూపమే. సంస్కారం ఇంటి గౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుంది. వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు ప్రయత్నపూర్వకంగా బిడ్డలకు అలవర్చడమే మాతృమూర్తి ప్రధాన బాధ్యత. దాన్ని ఆమె నిర్వర్తించలేకపోతే అమాయకులైన చిన్నారులు భవిష్యత్తులో అహంకారపూరితులవుతారు. ఎక్కడ అహంభావం, అభిజాత్యం ఉంటాయో అక్కడ మహాలక్ష్మి క్షణం కూడా ఉండదు. అహంకారపూరితులైన వారు ఆమెకు బద్ధ శత్రువులు. అతిథులు, అభ్యాగతులు ఆదరణతో తిరిగి వెళ్లిన ఇల్లు పుణ్యతీర్థాలతో సమానం అంటారు పెద్దలు. ఆ పుణ్య ఫలమంతా ఆ ఇంటి ఇల్లాలికే. పంచభక్ష్య పరమాన్నాలు వంటి వడ్డించలేకపోయినా ఆత్మీయంగా నలుగురినే పిలిచి ఆకలి తీర్చాలి అన్న అమ్మ మనసు అదివకుండాలి. అప్పుడే ఆ ఇంటిపై ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు వర్షిస్తాయి. అందుకే అతిథి దేవో భవ అని ప్రస్తుతించాయి మన ధర్మ గ్రంథాలు. నహి జ్ఞానేన సదృశ్యం అంటోంది మన సనాతన ధర్మం. జ్ఞానానికి సరైంది ఏదీ లేదు. పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది సిరి సంపదలు కాదు, జ్ఞాన సంపద. అది చదువొక్కటే కాదు, జీవితానికి ఉపయోగపడే ఏ విద్య అయినా జ్ఞానమే. వ్యక్తిత్వానికి, జీవన కళకు తోడ్పడే ఏ నిపుణతైనా జ్ఞానమే. తండ్రి కన్నా ముందు తల్లి నుంచే ఆ జ్ఞాన దృష్ట బిడ్డలకు సంక్రమించాలి. అందుకే సరస్వతి ఉంటే అక్కడ ఆమె సోదరి లక్ష్మి ఆమెను అనుగమించి వస్తుంది అంటారు. సంభాషణలు కొనసాగాలి. అప్పుడు పిల్లల్లో జ్ఞాన పిపాస అంకురిస్తుంది. దానికి ప్రధాన సారథ్యం వహించాల్సింది మాతృమూర్తే.